నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ రీసెంట్గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ గారు ఒక కామెంట్ చేశారు. నాకు నచ్చిన దగ్గరికి వెళ్తా, నేను ఎక్కడికైనా వెళ్తా అని ఒక మాట చెప్పారు. మరలా అనవసరంగా ఫ్యాన్స్ జోలికి వెళ్తున్నారా, మళ్ళీ అనవసరంగా మెగా ఫ్యామిలీ జోలికి వెళ్తున్నారా అన్నట్టుగా చాలామంది పెద్ద పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. దీనికి మీరేమంటారు? ఇప్పుడు ఆయన తప్పేం లేదు కదా. ఆయన ఏమని చెప్పాడు, నాకు నచ్చిన దగ్గరికి వెళ్తా, నా నచ్చిన దగ్గరికి నేను చెప్తా, నాకు నచ్చింది సుకుమార్ గారి ఫ్యామిలీ నచ్చింది, వాళ్ళు పిలిచారు, నేను వెళ్ళాను. ఎస్ అందుకే చెప్పారు, నాకు నచ్చింది నా ఆర్మీ కోసమే నేను చేస్తా, తగ్గేదిలే. December 6 సినిమా రిలీజు, తగ్గేదిలే. ఎక్కడ కూడా నా ఆర్మీ కోసమే కష్టపడతా, నా ఆర్మీకే నేను ఇస్తున్నా. నా ఆర్మీ అంటే ఫ్యాన్స్, ప్రజలు కాదు. నా ఆర్మీ అంటే ఫ్యాన్స్ అని చాలా క్లియర్గా చెప్పాడు. సో అదే ఆర్మీ రీసెంట్గా ఒక దిల్ రాజు గారు కామెంట్ చేశారు. గేమ్ చేంజర్ కూడా డిసెంబర్లో రాబోతుంది, దీన్ని ఎవడ అప్లోడ్ అని చెప్పాడు. సో దానికి మీరేమంటారు? దిల్ రాజు అనేది నేను చూడలేదు, కానీ అది సినిమా వేరండి. అది రామ్ చరణ్ గారి సినిమా. ఇది December 6, అది December 20. తప్పే ఉంది. డేట్ 2 వారాల గ్యాప్ ఉంది కదా, 2 వారాల గ్యాప్లో రావచ్చు. అంటే కొంచెం ఇంకా సినిమా ముందు రావచ్చు అని కొన్ని వార్తలు వస్తున్నాయి. రాదు. December 20 ముందు నుంచి, December 20 నుంచి వెనక్కి వెళ్తుంది. ఇంకా 4-5 రోజులు తప్ప వెళ్దు. ఎందుకంటే December 20 శంకర్ గారు చెప్పాలి, అనౌన్స్ చేయాలి డేట్. ఎందుకంటే వర్క్ అవ్వాలి కదా. ఇటు సుకుమార్ గారు అనౌన్స్ చేయాలి. సుకుమార్ గారు అనౌన్స్ చేశారు నిన్న. అంటే ఇద్దరు కలిపి అనౌన్స్ చేశారు. అంటే నేనేం చెప్తున్నానంటే, అల్లు అర్జున్ గారైనా, మెగా ఫ్యామిలీ చిరంజీవి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒకటే. అంటే ఉదాహరణకు ఒకటి, అల్లు అరవింద్ గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి బన్నీ వాసు గారు వెళ్ళారు. ఎంత చక్కగా మాట్లాడి మళ్ళీ ఇండస్ట్రీ పనులన్నీ ఎవరికి కప్ చెప్పారు? అల్లు అరవింద్ గారికి కప్ చెప్పారు. ఆ ఫ్యామిలీ ఇద్దరు ఒకటే కదా, అయిపోయిందా? మళ్ళా మెగాస్టార్ చిరంజీవి గారు August 15 రోజు అల్లు అర్జున్ గారు అమ్మాయిని తీసుకుని అరవింద్ గారు వచ్చారు. మరి ఆప్యాయంగా పలకరించుకొని ఇద్దరు కలిపి జెండా ఎగరేశారు. కానీ అంటే అక్కడ ఫ్యామిలీ ఒకటే కదా. అక్కడ ఇంకా అల్లు అర్జున్ వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో అల్లు అరవింద్ అని పలకలేదు. మరి ఎక్కడ పలకరించలేదు ఏమండి? పాపను పలకరించకపోయినా అక్కడ జెండా ఇద్దరు కలిపి జెండా వందనం చేశారు. అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఇద్దరు కలిపే చేశారు. కలిసిన సరే మొహమొహాలు కూడా సరిగ్గా చూసుకోలేదు కదా. అయ్యింది మీరెందుకు అనుకుంటారు? అలాగని అక్కడ ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు బన్నీ వాసు గారు బయటకు వచ్చి చెప్పారు. అలాగని మేము అనుకోవట్లేదు, ప్రజలు అనుకుంటున్నారు. మీడియా ముఖ్యంగా మేము వాళ్ళకి కన్వే చేస్తున్నాం. ప్రజలేం అనుకోవట్లా, ప్రజలు పిచ్చోళ్ళని చేస్తున్నారు. వాళ్ళు ఒకటే. ఇవి ఫ్యాన్స్ ఇబ్బంది పెడితే ఆ ఫ్యాన్స్ వల్ల మరి రేపు సినిమా ఇబ్బంది పడుతుంది. రేపు December 6 సినిమా రిలీజ్ అయింది అనుకోండి, లేకపోతే December 20 రిలీజ్ అయిందనుకోండి, ఈ ఫ్యాన్స్ అటు ఇటు కానీ హర్ట్ అవుతే రేపు సినిమా నిర్మాత ఇబ్బంది పడతాడు, ఎగ్జిబ్యూటర్ ఇబ్బంది పడతాడు, డిస్ట్రిబ్యూటర్ ఇబ్బంది పడతాడు, కార్మికుడు ఇబ్బంది పడతాడు. వాళ్ళకేం బాగానే ఉంటారు, అదంతా చెప్పే కదా. అందరూ కూర్చొని వాళ్ళు బాగానే ఉన్నారు. ఆయన ఇప్పుడు మాట అన్నాడు, ఆయన దేనికన్నాడు, ఈయన దేనికన్నాడు. నాగబాబు గారు లాస్ట్ టైం ఏమన్నారో మాట తెలియదు. అలాగే నాగబాబు గారు అన్నమాట, బన్నీవాసు గారు ఏమన్నారో, SKN గారు ఏమన్నారో, అది వాళ్ళు మళ్ళీ అందరూ కలిసే ఉన్నారు కదా. ఇప్పుడు నేను చిరంజీవి గారి ప్రోగ్రాంలో SKN గారు చక్కగా అన్ని ప్రోగ్రాంలు కలిశారు, అన్ని ప్రోగ్రాంలు మాట్లాడారు. బన్నీవాసు గారు మొన్న ఏం చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, అంతా వివరించారు. ఎక్కడ వాళ్ళు పిచ్చోళ్ళు అవుతున్నారు ఫ్యాన్స్. నేను పిచ్చోళ్ళు అవుతున్నాను. నేను ఒకటే చెప్తున్నా, ఫ్యాన్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ ఒకటే. చిన్న ఉన్నా కూడా అటు ఇటు అంతా ఒకటే. అందరూ ఒక్కడే ఉన్నారు, ఒక్కడే కూర్చున్నారు, ఒక్కడే తింటున్నారు, ఒక్కడే ఉంటున్నారు. రేపు ఉదయాన్ని మీకెందుకు బాధ? వాళ్ళ హీరోని అన్నారు నాలుగు, వీళ్ళ హీరోని అన్నారు హీరో, ఇద్దరు రెండు కలిపి అనుకోవడం తప్ప ఏమైనా ఉందా? మీకు ఏమైనా ఉందా? ఆయన ఏమన్నాడు, నాకు సుకుమార్ గారు బాగా ఫ్యామిలీ ఇష్టం, నేను వచ్చాను, ఒకటి అయిపోయింది. అక్కడ బన్నీవాసు గారు ఏం చెప్పారు, మొత్తం టోటల్గా పవన్ కళ్యాణ్ గారు మొత్తం అల్లు అరవింద్ గారికి అప్ చెప్పారు ప్రోగ్రాము. మొత్తం ఇండస్ట్రీ అంతా తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్దామన్నారు. అంటే అక్కడ ఆటోమేటిక్గా క్లోజ్డ్ కదా, ప్రోగ్రామ్ అయిపోయింది కదా, అయిపోయింది. బన్నీ అల్లు అర్జున్ గారు మరి చిరంజీవి గారికి ఆల్రెడీ ఇష్యూస్ చెప్పారు. మళ్ళీ అది కూడా చాలామంది ఏదో అంటున్నారు, ఏదో అంత పెద్ద ప్రోగ్రాంలో చిరంజీవి గారు మాట కూడా ఎత్తలేదు, అది ఎంత దాకా కరెక్టు అంటున్నారు. నేనేమంటున్నానంటే, ఎత్తలేదు, మాట్లాడారు, ఇద్దరు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరు? బన్నీవాసు గారు. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరు? నాగబాబు గారు. వాళ్ళిద్దరూ ఇవ్వాలి. ఇప్పుడు ఫ్యాన్స్కి గొడవలు పెట్టడం తప్ప, ఈ ఫ్యాన్స్ని ఇబ్బంది పెట్టడం, అయోమయంలో పెట్టడం తప్ప, సినిమాలకు రేపు ఇబ్బంది కలగకుండా రేపు వీళ్ళు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళిద్దరికీ ఉంది. ఓకే, డిసెంబర్లో పుష్ప 2 రిలీజ్ అవుతుంది. సో ఆ పుష్ప 2 కొనడానికి బయర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరు ముందుకు రావట్లేదు. చాలా రేట్ ఎక్కువ ఉంది సినిమా కొనడానికి కూడా. అదేవిధంగా నెగిటివిటీ ఎక్కువ ఉంది అల్లు అర్జున్ మీద అని చెప్తున్నారు. సో ఆ నెగిటివిటీ వల్ల సినిమా ఏమన్నా ఫ్లాప్ అయ్యే
అవకాశాలు ఉన్నాయా? థియేటర్స్ దొరకకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయా? నేను మాట చెప్పాను, మీకు చెప్పింది ఎవరో రాంగ్. అల్లు అర్జున్ సినిమా ఆల్రెడీ మొత్తం టోటల్గా సోల్డ్ అవుట్ ఆర్ ఇండియా, సోల్డ్ అవుట్ ఆర్ ఎంటైర్ వరల్డ్. గేమ్ చేంజర్ సోల్డ్ అవుట్ ఎంటైర్ వరల్డ్. మీకు సినిమా బిజినెస్ అవ్వదు అనేది మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషను, మీకు సినిమా బిజినెస్ అవ్వలేదు అనేది ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ అందుకే చెప్తున్నా, బిజినెస్ అయిపోయిన సినిమాని రేపు ఏమైనా దెబ్బ తగిలితే నిర్మాత నష్టపోతాడు, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు, ఎగ్జిబ్యూటర్ నష్టపోతాడు, కార్మికుడు నష్టపోతాడు. కార్మికుడు ఎందుకు నష్టపోతాడంటే, కార్మికుడు ఆల్రెడీ సినిమా తీశాడు, ఒక సినిమా తేడా వస్తే ఆ సినిమా మళ్ళీ ఆ హీరో కొంచెం టైం పడుతుంది సినిమా చేయడానికి, పెడుతున్నప్పుడు ఆ కార్మికుడు మళ్ళీ ఇబ్బంది పడతాడు. కనుక 2 సినిమాలు ఆడాలి, 2 సినిమాలు బాగుండాలి, ఫ్యాన్స్ 2 సినిమాలు చూడాలి. ఆ ఫ్యాన్స్కి ఇద్దరికి క్లారిటీ ఇవ్వండి, మీరు క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ ఎవరు ఇవ్వాలా? క్లారిటీ ఎవరు ఇవ్వాలా? నాగబాబు గారి ఫ్యామిలీ ఇవ్వాలి, మెగా ఫ్యామిలీ, అలాగే బన్నీవాసు గారు, అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ ఇవ్వాలి. ఎందుకంటే మాకు విభేదాలు లేవు, మీరు దయచేసి ఫ్యాన్స్ అందరూ కూడా ఒకటై ఉండండి, మీ ఫ్యాన్స్ ఎప్పుడు సినిమాని ఇబ్బంది పెట్టొద్దు అనేది మీరు క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇవ్వకుండా మీరేదో అన్నారని మళ్ళీ సోషల్ మీడియాలో మీరేదో తీసుకొచ్చి ఒక మైక్ పెట్టి ఆ మాట్లాడుతుంటే మన పిచ్చోళ్ళు అవుతారు. నేను కూడా మాట్లాడాను లాస్ట్ టైం, ఏమని, అల్లు అర్జున్ గారు తప్పండి అలా మాట్లాడడం, ఎందుకంటే ఫ్యామిలీ కదా, మావి కదా, ఒక మాట మాట్లాడి ఉంటే బాగుండు అనేసి. తర్వాత వాళ్ళంతా కలిసే ఉన్నారు. పిచ్చోళ్ళు ఎవరయ్యాం? మనం అయ్యాం, పిచ్చోళ్ళు మేమయ్యాం, అవునా కదా? మళ్ళీ వాళ్ళంతా కలిసే ఉన్నారు, వాళ్ళంతా కలిసారు, కలవాలని కోరుకుంటాం. ఫ్యామిలీ ఎప్పుడు కూడా 10 కాలాల పాటు కలిసి ఉండాలి, కరెక్ట్గా ఉండాలి, బాగుండాలని కోరుకుంటాం, అవునా కదా? అంతే, తప్పు దాంట్లో వాళ్ళు కలాలనే కోరుకుందాం. అందుకే నేను ఏమంటాను, క్లారిటీ వాళ్ళు ఇవ్వాలి. రేపు ఫ్యాన్స్ గొడవలు అయ్యి రేపు ఏమైనా అవుతే, రేపు సినిమాలు ఏమైనా ఇబ్బంది పడితే, సినిమాలు చూడకపోతే అది నష్టం ప్రజలకు వస్తుంది, లేకపోతే ఫ్యాన్స్కి వస్తుంది, లేకపోతే సినిమా తీసిన నిర్మాతకు వస్తుంది. కాబట్టి క్లారిటీ నాగబాబు గారు, క్లారిటీ బన్నీవాసు గారు ఇద్దరు ఇవ్వాలి. ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఛార్జెస్ కాబట్టి దయచేసి మీరు ఇవ్వండి. ఏ విభేదాలు లేవు, ఉండవు, ఏ విభేదాలు లేవు, ఉండవు, అంతే. సో అల్టిమేట్గా పుష్ప 2 కలెక్షన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఏంటి, అల్లు అర్జున్ గారు టాప్లో ఉన్నారు, అవునన్నా కాదన్నా. రామ్ చరణ్ గారు టాప్లో ఉన్నారు, అవునన్నా కాదన్నా. అంతే, 2 కూడా నా భూతో నా భవిష్యత్తు. 2 పెద్ద హిట్లు ఇండస్ట్రీకి అవుతాయి. అలాగే 2 సినిమాలు పెద్ద హిట్లు అవుతాయి. అలాగే బాలయ్యబాబు సినిమా కూడా పండగకి పెద్ద హిట్ అవుతుంది. చిరంజీవి గారి సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది. సినీ ఇండస్ట్రీలో హిట్స్ అయితే సినీ ఇండస్ట్రీ బాగుంటుంది, సినీ ఇండస్ట్రీ బాగుండాలి. ఇలాంటి చిన్నవన్నీ ఏమనుంటే వాళ్ళు ఇంటర్నల్ తప్ప సినిమా ఇండస్ట్రీ, సినిమా మీద ఇలాంటి బటన్స్ పడకూడదు, పడొద్దు కూడా. నిర్మాత 10 సినిమాలు తీయాలంటే, ఈ డిస్ట్రిబ్యూటర్ సినిమాలు కొనాలి అంటే, ఎగ్జిబ్యూటర్ సినిమా కొనాలి అంటే మనం హిట్ అవ్వాలని కోరుకుందాం. సూపర్ డూపర్ హిట్ నా భూతో నా భవిష్యత్తు. ఎక్కడ మొత్తం ఎంటైర్ వరల్డ్ సూపర్ కలెక్షన్స్ వస్తాయి బన్నీ గారికి, అలాగే సూపర్ కలెక్షన్స్ వస్తాయి రామ్ చరణ్ గారికి. పోటీలు ఏముండవు, పోటీలు ఏముండవు, ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ వస్తాయి. 2 సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం.